లోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, కాచి కాపాడవా. హల్లెలూయా. మాకు ఆశ ఏంటంటే మా అంతఃపురములో చేరాలని. ఏది అంతఃపురం అంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యము ఎలా వస్తుందంటే ఈ లోకములో ప్రభుని కలిగిన వారు, ప్రభుని ధరించుకున్న వారు, ఆయన సొంత రక్షకుడు యేసుక్రీస్తు పాపులు రక్షించడానికి వచ్చిన వాడు, ఆయన మా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన వారు నమ్మిన వారే పరలోక రాజ్యములో చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. పరలోకంలో చేరాలంటే అంత తేలిక కాదు. దేవుని కొరకు ఈ లోకములో ఖచ్చితంగా నిలబడిన వారే అంతఃపురములో చేరుతారన్నమాట. చూడండి, రాణి ఉంటారు రాజు దగ్గర. రాణి కోటలో ఇటు కోటలు ఉండే, రాజుగారు కోటలు ఉండేవి. అయితే ఆ కోటలో రాజుగారు రాణిగారు ఉండేవారు. వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ అని తెలుసు, సర్లపల్లి. రాజుగారు కోటకి వెళ్దాం అనుకునేవాళ్ళం. ఏమండి, అక్కడ ఏదో వాక్యం వినా, 2 మాటలే ముగించేస్తాను. ఆడికి వెళ్ళేసరికి రాణిగారు అంతఃపురములో ఉంటారు, రాజుగారు అక్కడే ముందుకు వస్తారంట. అక్కడ చెప్పుకునేవాళ్ళు. మరి రాణిగారు కనపడరా? ఆమె లోపల అంతఃపురములో ఉంటుందండి. ఏమండి, ఎక్కడ ఉంటుంది ఆవిడ? నీ అంతఃపురం ఎక్కడ? నువ్వు దేవుని కలిగి ఉంటే నీకు ఒక అంతఃపురం ఉంది. అక్కడ నీవు యుగములు జీవించొచ్చిక. అక్కడ కన్నీరు లేదు, వేదన లేవు, దుఃఖము లేదు. యేసు ప్రభుని లోకములో నువ్వు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించిన ఎడల, దేవుని కొరకు సాక్షిగా నిలబడిన ఎడల, నిన్ను ఆయన చనిపోయినాక అంతఃపురము తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.